నమో వెంకటేశాయ. భీతానాం శరణభూత స్ఫీతాకాశ హేతుభూత గోవింద గోవింద. అంతరాయ విహితాత్మభావనం సంతతం మమ భావయేర్భయాపహం. శాంతపావన సుమానసం మే కాంత ఆత్మని యోజయాశు సాంప్రతం అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహదీ ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాభిదఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రనాశచపలాశని తత్వభానం విష్ణోః పదం విశత భాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. ప్రియవ్రతుడు బ్రహ్మగారి ఉపదేశం ప్రకారం, తండ్రి గారి ఆదేశం ప్రకారం రాజ్యంలోకి తిరిగి వచ్చేశాడు. వచ్చినవాడు బర్హిష్మతి అనేటువంటి ఆవిడ్ని పెళ్లి చేసుకుని 10 మంది మగపిల్లల్ని ఒక ఆడపిల్లని కన్నాడు. ఈయనకు పుట్టిన పిల్లల్లో 3 పిల్లలు చిన్నప్పటి నుంచి ఆత్మవిద్య మీదే ఆసక్తితో సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఆ సన్యాసాశ్రమంలో కూడా సిద్ధిని సాధించి వాళ్ళు పరమాత్మతో తాదాత్మ్యాన్ని పొందేశారు అనేంతవరకు కథ జరిగింది. ఏవం ఉపశమాయనేషు స్వతనయేషు అథ జగతీపతి జగతీం అర్బుదాన్ 11 పరివత్సరాణం అవ్యాహతాఖిల పురుషకార సార సంభృత దోర్దండ యుగలాపీడిత మౌర్వీ గుణస్తనిత విరమిత ధర్మ ప్రతిపక్ష బర్హిష్మత్యాశ్చ అనుదిన మేధమాన ప్రమోద ప్రసరణ యౌషిణ్య వ్రీడా ప్రముషిత హాసావలోక రుచిరక్ష్వేళ్యాదిభిః పరాభూయమాన వివేక ఇవ అనవబుద్ధ్యమాన ఇవ మహామనాః బుభుజే అని
ప్రియవ్రతుడు రాజ్య వ్యవహారాలను ఎలా నిర్ణయించాడు, ఎలా నిర్వర్తించాడు అనే విషయాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. రాజ్య వ్యవహారాలను నిర్వహించటం అనేది అంత సులువైన పనేమి కాదు. రాజ్యాన్ని సరిగ్గా నిలబెట్టాలి అంటే ధర్మపాలన సరిగ్గా చేయాలి. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ధర్మాన్ని పాటించేటట్లుగా ఒకవైపు చూసుకోవాలి. ఇంకొక వైపు దీనికి తగినట్లుగా రాజ్యంలో ఉండే వాళ్ళందరికీ తన మీద సరి అయిన గౌరవం ఉండేటట్లు చూసుకోవాలి. సరి అయిన గౌరవం ఉండటంలో ఎన్నెన్నో అంశాలు ఉంటాయి. అందులో ఒక అంశం, రాజుగా తనకున్నటువంటి అధికారాలను వినియోగించి భోగాలను కూడా అనుభవించాలి. భోగాలు అనుభవించని రాజుని లేదా భోగాలతో సంబంధం లేని రాజుని ఎవరూ లెక్క చేయరు. రాజుగారు సరిగ్గా భోగాలను అనుభవిస్తేనే, మంది మార్బలము పటాలము అది పరిమితంగా ఉంటేనే రాజుని గౌరవిస్తారు. కాబట్టి ఇటువైపు భోగాలను అనుభవించినట్లు, అటువైపు ధర్మ ప్రతిపక్షుల్ని లేదా ధర్మ విరోధుల్ని వారించినట్లు రెండు పనులు చేయాలి. ఆ రెండు పనులను ఇతను చాలా చాలా సమర్థవంతంగా నిర్వహించాడు అని ఈ గద్యంలో చెప్తున్నారు. ఏవం ఉపశమాయనేషు స్వతనయేషు. తనకు 10 మంది పిల్లలు పుడితే అందులో 3 పిల్లలు మాకు సన్యాసమే ప్రధానం అని వెళ్ళిపోతే, అందులోనూ వాళ్ళు సిద్ధిని కూడా సాధించేస్తే వాళ్ళని వాళ్ళ దారిని పోనిచ్చి, అథ జగతీపతి, ఈ ప్రియవ్రతుడు గారు, భూమికి రాజైనటువంటి ప్రియవ్రతుడు గారు జగతీం శశాస, భూమిని పాలించడాన్ని గట్టిగా చేశాడు. ప్రియవ్రతుడు పాలించిన కాలమేమి చిన్న కాలం కాదు. అర్బుదాన్ 11 పరివత్సరాణం. ఆయన సుదీర్ఘకాలం పాటు పాలించాడు. సుదీర్ఘకాలం అంటే ఒక అర్బుదం అంటే 10 కోట్ల సంవత్సరాలు అని అనుకుంటే, ఆ అర్బుదాన్ని 11 పరివత్సరాణం, అలాంటివి 11 అర్బుద సంవత్సరాల పాటు పాలించాడు. అంటే 110 కోట్ల సంవత్సరాల పాటు భూమిని పాలించాడు. ఆయన ప్రభావం భూమి మీద అంతకాలం పాటు ఉంది. అర్బుదాని 11 పరివత్సరాణం పాలించినవాడు అవ్యాహత అఖిల పురుష కార సార సంభృత దౌర్దండ యుగలాపీడిత మౌర్వీ గుణస్తనిత విరమిత ధర్మ ప్రతిపక్షగా పాలించాడు. రాజుగా ధర్మ ప్రతిపక్షుల్ని ఆపాలి కదా. ధర్మపాలనలో ప్రధానంగా ధర్మానికి విరుద్ధంగా పనిచేసే వారిని అడ్డగించాలి కదా. దాన్ని చాలా సులభంగానే చేశాడు. అవ్యాహత అఖిల పురుషకార సార సంభృత దౌర్దండ యుగల. ఆయన భుజాల తాలూకు బలం, దానికి అడ్డం అనేది లేనేలేదు, అవ్యాహతం. అందులోనూ దాంట్లో పురుషకారం, పౌరుషం అనే దానికి అసలు తగ్గటం అనేది లేనేలేదు. పురుషకార సార సంభృతం, పురుషుడి పౌరుషం తాలూకు బలం మొత్తం ఆయన భుజాల్లోనే నిండి ఉంది అనే స్థాయిలో ఆయన భుజబలం ఉండేది. అలాంటి సార సంభృత బలంతో పూర్ణంగా ఉన్నటువంటి దౌర్దండ యుగల, 2 భుజాలతో, 2 భుజాలు, ఎక్కువ కూడా ఏమీ లేవు. ఆ భుజాలతో ఒక భుజంతో ధనుస్సు పట్టుకుని ఇంకొక చేత్తో ఆ వింటి నారిని మీటుతుంటే, మౌర్వీ గుణస్తనిత, ఆ వింటి నారి శబ్దాన్ని విన్న వెంటనే విరమిత ధర్మ ప్రతిపక్ష, ధర్మానికి విరుద్ధంగా ఏదో చేద్దామని అనుకున్న వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు వాళ్ళ సంకల్పాలను విరమించుకుని ఈయన ఆజ్ఞను పాటించడానికే సిద్ధమైపోయారు. ఈయన తన బలాన్ని చూపించకుండానే, బల ప్రదర్శన చేయకుండానే, బలం తాలూకు ఒక శబ్దాన్ని వాళ్ళకి వినిపిస్తేనే వాళ్ళు మాట వినేశారు. ఆ స్థాయిలో 110 కోట్ల సంవత్సరాల పాటు రాజ్యం చేశాడు. రాజ్యంలో తన విలువ పెరగటానికి భోగాలను అనుభవించాలి రాజుగారు అని చెప్పుకున్నాం కదా. ఆ భోగాలను మాత్రం చాలా జాగ్రత్తగా అనుభవించాడు. పని చేసేటప్పుడు చక్కగా పనిచేశాడు, కానీ భోగాలను అనుభవించేటప్పుడు జాగ్రత్తగా భోగాలను అనుభవించాడు. భోగాలను గృహస్థాశ్రమంలో అనుభవించాడు. బర్హిష్మత్యాశ్చ, భార్య బర్హిష్మతి, ఆవిడ అనుదినం ఏధమాన ప్రమోద ప్రసరణ యౌషిణ్య వ్రీడా ప్రముషిత హాసావలోక రుచిర క్ష్వేళ్యాదిభి. ఆవిడ ఈయన్ని నిరంతరం సంతోషపెట్టడానికే ప్రయత్నం చేసింది, నిరంతరం ఈయన ద్వారా సంతోషపడింది కూడాను.
ఆవిడ ఈయన వస్తున్నాడు అన్నంగానే అనుదినం ఏదమాన ప్రమోద, ఆయన రాకకే ఒక సంతోషాన్ని ప్రదర్శించేది. ఆయన అడుగులేసుకుని నడుచుకుని లోపలికి వస్తుంటేనే ఒక సంతోషాన్ని ప్రదర్శించేది. ఆ సంతోషంతో పాటు ప్రసరణం, ఆ సంతోషాన్ని ఇంకా ఎక్కువ చేసుకుని ఆ సంతోషానికి ఇంకొంచెం సంతోషాన్ని జోడించుకుని ఎదురేగి వెళ్ళేది ప్రసరణం. దానికితో పాటు యౌషిణ్యం, తన స్త్రీ స్వభావాన్ని ఆయన ముందు చక్కగా ప్రదర్శించేది. భర్త ముందు, ఇష్టమైన భర్త ముందు తన స్త్రీ స్వభావాన్ని ప్రదర్శించేది. దాన్ని వ్రీడ, సిగ్గుతో జతపరిచేది, సిగ్గును ప్రదర్శించేది. ప్రముషితహాస, నవ్వు కనిపించకుండా దొంగ నవ్వు నవ్వేది, లేదా కనిపించనివ్వకుండా చిరునవ్వు లేదా ముసినవ్వు, ముసిముసి నవ్వులు ఇలాంటివి నవ్వుతూ ఉండేది. ప్రముషితహాస. దానితో పాటుగా ప్రముషిత అవలోకం, క్రీగంటి చూపులు చూడటం లేదా అందంగా చూడటం లాంటి పనులు చేసేది. అలాగే రుచిరక్ష్వేళ్యాదిభి, చాలా అందంగా మాట్లాడటము, దాని అందంగా వినసొంపుగా మాట్లాడటము లాంటి పనులు చేసేది. పరిహాసంగా నవ్వుతూ మాట్లాడటం లాంటి ఎన్నెన్నో పనులు చేసేది. వాటన్నిటినీ ఈయన అనుభవిస్తున్నట్లుగా చూపించేవాడు. వాటన్నిటికీ సామాన్య జనం ఎలాగైతే లొంగిపోతారో అలా లొంగిపోయినట్లుగా కనిపించేవాడు. పరాభూయమాన వివేక ఇవ. ఇవన్నీ గనక మామూలు వాళ్ళకి ఎవరికైనా అందితే వాళ్ళ వివేకం మొత్తం నశించిపోయి ఆ స్త్రీ ఏం చెప్తే అది చేసేంత స్థాయికి వెళ్ళిపోతారు. ఈయన కూడా అదే స్థాయికి వచ్చేస్తున్నాడా అన్నట్లుగా, తన వివేకాన్ని కోల్పోతున్నాడా అన్నట్లుగా కనిపించేవాడు. పరాభూయమాన వివేక ఇవ అనవబుద్ధ్యమాన ఇవ, ఈయనకి ఈ సంసారం తప్ప వేరేమీ పట్టదు అన్నట్లుగా నడుచుకునేవాడు. అన్నట్లుగా అలా ఉండేవాడు కాదు. అనవబుద్ధ్యమాన ఇవ. తను మాత్రం మహామనాహ, మనస్సులో ఇలాంటి విషయాలకి ఏమాత్రం తొణుకు మెణుకు లేకుండా స్థిరంగా పరమాత్మనే ఉంచుకోవటం అనే దాన్ని గట్టిగానే పెట్టుకున్నాడు. మహామనాహ బుభుజే. బ్రహ్మగారు చెప్పారు, ప్రియవ్రతుడు తన తండ్రి గారు స్వయంభూమనువు గారు చెప్పారు, చెప్పిన దాన్ని పాటించాలి అన్నట్లుగా భోగాలను అనుభవిస్తూ వచ్చాడు. భోగాలను అనుభవించేటప్పుడేమో మనసులో ఆ భోగం మీద ఆసక్తి లేకుండా అనుభవించాడు. కర్తవ్యాలను నిర్వహించేటప్పుడు మాత్రం గట్టిగా స్థిరంగా కూర్చుని కర్తవ్యాలను నిర్వహించాడు. ఏవం ఉపశమాయనేషు స్వతనయేషు అథ జగతీపతి జగతీం అర్బుదాన్ ఏకాదశ పరివత్సరాణం అవ్యాహతాఖిల పురుషకారసార సంభృత దోర్దండయుగులాపీడితమౌర్వీ గుణస్తనిత విరమిత ధర్మ ప్రతిపక్ష బర్హిష్మత్యాశ్చ అనుదిన మేధమాన ప్రమోద ప్రసరణ యౌషిణ్య వీడా ప్రముషితహాసావలోక రుచిరక్ష్వేళ్యాదిభిః పరాభూయమాన వివేక ఇవ అనవబుద్ధ్యమాన ఇవ మహామనాహ బుభుజే. ఇలా రాజ్య వ్యవహారాలని చాలా చక్కగాను, సంసార వ్యవహారాలను కూడా చాలా చక్కగాను నడిపించుకుంటూ వచ్చాడు. తన సాధనకు అడ్డం లేకుండా మాత్రం జాగ్రత్త చూసుకున్నాడు. అంతేకాదు కేవలం ధర్మస్థాపన మాత్రమే కాదు, యావదవభాసయతి సురగిరిమను పరిక్రామన్ భగవానాదిత్య వసుధాతలం అర్ధేనైవ ప్రతపతి అర్ధేన అవచ్ఛాదయతి తదాహి భగవదుపాసనోపచిత అతిపురుష ప్రభావ తదనభినందన్ సమజవేన రథేన జ్యోతిర్మయేన రజనీమపి దినం కరిష్యామి ఇది సప్తకృత్వః తరణిం అనుపర్యక్రామత్ ద్వితీయ ఇవ పతంగః. ఈయన ప్రధానంగా భూమిని సరిచేయటానికి వచ్చినవాడు. భూమిలో అన్ని రకాల పద్ధతులని, రాజ్య వ్యవహారాలని, ద్వీప వ్యవస్థని చేయటానికి వచ్చినవాడు. ఆ ద్వీప వ్యవస్థను సక్రమంగా చేశాడు. ఈ ద్వీప వ్యవస్థను సక్రమంగా చేయాలి అంటే దానికి చాలా ప్రభావం ఉండాలి. ఆ ప్రభావాన్ని ఈయన ప్రదర్శించాడు అని ఈ గద్యంలో చెప్తున్నారు. కొంచెం అందంగా ఉండటానికి యావదవభాసయతి సురగిరిమను పరిక్రామన్ భగవాన్ ఆదిత్య వసుధాతలం అర్ధేనైవ ప్రతపతి అర్ధేన అవచ్ఛాదయతి. సూర్యుడు ఈ భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని అనుకుందాము. మనకు కనిపించేది ఏముందో దాన్ని నమ్ముదాము. యావదవభాసయతి, ఈ సూర్యుడు ఎంతవరకు మనకు వెలుగునిస్తున్నాడు అంటే సురగిరి మను పరిక్రామన్. సూర్యుడు మేరు పర్వతాన్ని ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. అదొక
జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అంతరార్థాలతో నిండి ఉన్నటువంటి రేఖ అది. ఆ మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ సూర్యుడు భగవాన్ ఆదిత్య వసుధాతలం అవభాసయతి, ఈ భూమిని వెలుగులతో నింపుతున్నాడు. కానీ యావద్ అవభాసయతి, ఆ వెలుగులతో నింపేటప్పుడు అర్ధేన ప్రతపతి అర్ధేన అవచ్ఛాదయతి, సగం మాత్రమే వెలుగులను ఇవ్వగలుగుతున్నాడు, సగమేమో చీకటితో నింపేస్తున్నాడు. సగం మాత్రమే భూమి మీదకి సూర్యుడు వెలుగు పడుతోంది కొంతవరకు, మళ్ళీ ఆ రెండో భాగం చీకటిలో నిండిపోతోంది. ఆ చీకటిలో నిండిన భాగానికి వెలుగునిద్దామని అటువైపు వెళితే సూర్యుడు ఇటువైపు చీకటి అయిపోతోంది. అర్ధేన ప్రతపతి అర్ధేన అవచ్ఛాదయతి. తదాహి, ఇది ఆ ప్రియవ్రతుడు చూశాడు. చూసి ఇది బాలేదు అనుకున్నాడు. మొత్తం వెలుగు మొత్తం భూమి మొత్తం నిండాలి అని అనుకున్నాడు. భగవదుపాసనోపచిత అతి పురుష ప్రభావ. ఆయన ఇలా అనుకున్నాడు అంటే మిగతా వాళ్ళు అనుకున్నట్లు కాదు, పరమాత్మను ఉపాసన చేసినటువంటి ప్రభావం ఆయనది. అతి పురుష ప్రభావ, సామాన్య పురుషుల ప్రభావం కంటే, సామాన్య మానవుల ప్రభావం కంటే హెచ్చుగా ఉండే ప్రభావం అయింది. అలాంటి వాడు తదనభినందన్, ఇది చూసి బాలేదు అనుకున్నాడు. అందువల్ల నేను కూడా ఆకాశంలోకి ఎగిరి సూర్యుడితో పాటు తిరిగి, సూర్యుడితో పాటు పోటీ పడి తిరిగి సూర్యుడిలాగా సూర్యుడు చీకటి చేసిన ప్రాంతాలకు వెలుగునిస్తాను అని అనుకున్నాడు. సమజవేన రథేన జ్యోతిర్మయేన రజనీమపి దినం కరిష్యామి, రాత్రిని కూడా పగలుగా మార్చేస్తాను. దానికి నా రథంతో నేను కూడా ఆకాశంలో తిరుగుతాను. నా రథం జ్యోతిర్మయం, సూర్యుడిలాగా ధగధగలాడిపోతూ ఉంటుంది. ఆ సూర్యుడిలాగా ధగధగలాడిపోయేటువంటి నా రథం కూడా సమజమైన, సూర్యుడితో సమానమైన వేగం కలిగినది అని అనుకుని సప్తకృత్వ తరణిం అనుపర్యక్రామత్, 7 సార్లు సూర్యుడి వెంట తిరిగాడు. సప్తకృత్వ తరణిం అనుపర్యక్రామత్ ద్వితీయ ఇవ పతంగ. ఆయన ఆకాశంలో తన రథంలో సూర్యుడి వెంట తిరుగుతుంటే రెండో సూర్యుడు ఉన్నాడా అన్నట్లు అనిపించింది. అలా తిరిగాడు అని చెప్తున్నారు. యావదవభాసయతి సురగిరిమను పరిక్రామన్ భగవానాదిత్య వసుధాతలం అర్ధేనైవ ప్రతపతి అర్ధేన అవచ్ఛాదయతి. తదాహి భగవదుపాసనోపచితాతి పురుష ప్రభావ తదనభినందన్ సమజవేన రథేన జ్యోతిర్మయేన రజనీమపి దినం కరిష్యామి ఇది సప్తకృత్వ తరణిం అనుపర్యక్రామత్ ద్వితీయ ఇవ పతంగ అని. అందం కోసం చెప్తున్నారు. ఆయన సూర్యుడితో పోటీ పడి సూర్యుడు లాంటి పనులు చేశాడు. సూర్యుడు ఈ భూమికి ఎంత ఉపకారం చేశాడో ఆ స్థాయిలో ఉపకారం ఆయన చేశాడు అని చెప్పడానికి ఈ రకమైన వర్ణనను ఎంచుకున్నారు. సూర్యుడితో పోటీ పడి సూర్యుడి వెంటే తిరిగినట్లుగా నిరంతరం శ్రమ చేశాడు అని కూడా చెప్తున్నారు. ఆ రథంతో ఆయన తిరిగేటప్పుడు ఆకాశంలో కాకుండా భూమి మీద కూడా తిరిగాడు. భూమి మీద తిరిగేటప్పుడు ఏవా ఊహ తద్రథ చరణ నేమి కృత పరిఖాతా తే సప్త సింధవ ఆసన్ యత ఏవ కృతా సప్త భువోద్వీపా. ప్రియవ్రతుడికి ముందు భూమి మొత్తం ఏకాండిగా ఒకే పరుపుగా ఉండేది. ఒకే ఏకాండిగా ఉండేటువంటి ఈ భూమి మీద, ఇంత పెద్ద భూమి మీద పాలనా వ్యవహారాలు సరిగ్గా సాగేవి కావు. అందువల్ల భూమిని 7గా విభజించటం అనే పనిని ఈయన చేశాడు. 7గా విభజించటం అంటే 7 భాగాలుగా చేసి 7 భాగాలకు 7 పేర్లు పెట్టాడు. 7 పేర్లు పెట్టి 7 బాధ్యతలను 7గురికి అందించాడు. దాన్ని కొంచెం కావ్యశైలిలో చెప్పుకోవాలి అంటే, ఈయన తన రథంలో ఈ భూమి మీద సూర్యుడితో పోటీ పడి తిరిగాడు కదా. తిరిగినప్పుడు రథచరణ నేమి కృత పరిఖాతా ఏ, ఆయన రథం తాలూకు చక్రాల అగ్రభాగాలకి గుంతలు పడిపోయినాయి. ఆ గుంతలలో నీళ్లు నిలిచాయి. నీళ్లు నిలిచిన వాటిని సప్త సింధవ, 7 సముద్రాలు అని పిలుచుకుంటున్నాము. సప్త సింధవ ఆసన్, 7 సముద్రాలు వస్తే 7 సముద్రాలకు 7 ద్వీపాలు కూడా వస్తాయి కదా. యత ఏవ కృతా సప్త భువోద్వీపా
7 ద్వీపాలు వచ్చినాయి కదా, ఆ 7 ద్వీపాలని ఈయన ఏర్పాటు చేశాడు అని చెప్తున్నారు. అందంగా చెప్తున్నారు. ఈయన ఎంత తిరిగాడు అంటే ఈ భూమి మొత్తాన్ని రథంలో తిరిగి అసలు ఎక్కడెక్కడ ఏమేమున్నాయి, ఎక్కడెక్కడ సముద్రాలున్నాయి, ఎక్కడెక్కడ భూమికి సముద్రానికి అంతరం వచ్చింది అనే విషయాల్ని కనుగొని ఎక్కడి నుంచి ఎంతవరకు ఒక ద్వీపం అవుతుంది అనేటువంటి విషయాన్ని నిర్ధారించి ఆయా ద్వీపాలని, ఆ ద్వీపం పక్కన ఉండేటువంటి సముద్రాలని నిర్ణయించి పెట్టాడు. ఈ భూగోళం తాలూకు మ్యాప్ మొత్తాన్ని మొదటిగా ఈయనే తయారు చేశాడు. ఏవా ఊహ తద్రథ చరణ నేమి కృత పరిఖాతా తే సప్త సింధవ ఆసన్ యత ఏవ కృత సప్తభువో ద్వీపా. 7 ద్వీపాల పేర్లు జంబూ, ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాక, పుష్కర సంజ్ఞా. తేషాం పరిమాణం పూర్వస్మాత్ ఉత్తర ఉత్తరః యథాసంఖ్యం ద్విగుణమానేన బహిః సమంతతః ఉపక్లిప్తాః. 7 ద్వీపాలను ముందు నిర్ణయించాడు. 7 ద్వీపాలకి 7 పేర్లు పెట్టాడు. జంబూ ద్వీపం అనే మొదటి ద్వీపం పేరు, ప్లక్ష ద్వీపమని, శాల్మలి ద్వీపమని, కుశ ద్వీపమని, క్రౌంచ ద్వీపమని, శాక ద్వీపమని, పుష్కర ద్వీపమని మిగతా వాటి పేర్లు. పుష్కర సంజ్ఞా. తేషాం పరిమాణం, వాటి కొలతను కూడా ఆయన నిర్ణయించాడు. అప్పటికి ఆ రోజుల్లో ఉన్న ఆయనకు అందుబాటులో ఉండేటువంటి కొలతలను ఆయన నిర్ణయించాడు. దాని ప్రకారం పూర్వస్మాత్ ఉత్తర ఉత్తరః యథాసంఖ్యం ద్విగుణమానేన. జంబూద్వీపం అనే దాన్ని పరిమాణం మొదలు కొలతను నిర్ణయించి, జంబూద్వీపం తర్వాత ఉన్నటువంటి ప్లక్షద్వీపంది ఈ జంబూద్వీపం కంటే రెట్టింపు పరిమాణం అని నిర్ణయించాడు. మళ్ళీ ప్లక్షద్వీపం కంటే శాల్మలి ద్వీపం మళ్ళీ 2 రెట్లు ఒక రెట్టింపు పరిమాణం కలిగింది అని నిర్ణయించాడు. అలా ముందు వాటి కంటే కూడా తర్వాతి ద్వీపాలు రెట్టింపు పరిమాణంతో ఉన్నాయి అని ఆయన నిర్ణయించాడు. అలా రెట్టింపు పరిమాణంతో ఉండేట్టుగా డిజైన్ చేసి పెట్టాడు. జంబూ, ప్లక్ష, శాల్మలి ఇత్యాది ద్వీపాలు పూర్వస్మాత్ ఉత్తర ఉత్తరః యథాసంఖ్యం ద్విగుణమానేన, దీనికంటే 2 రెట్లు ఎక్కువ అన్నట్లు తయారు చేశాడు. బహిః సమంతతః ఉపక్లిప్తాః. సముద్రాలకి అవతల ద్వీపాలు, ఆ ద్వీపాలేమో ఒకదానికంటే ఒకటి రెట్టింపు పరిమాణంతో ఉండేటట్లుగా ఆయన నిర్ధారించి పెట్టాడు. ఆ రోజు ఆయన చేశాడు. జంబూ, ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాక, పుష్కర సంజ్ఞాస్తేషాం పరిమాణం పూర్వస్మాత్ ఉత్తర ఉత్తరః యథాసంఖ్యం ద్విగుణమానేన బహిః సమంతత ఉపక్లిప్తాః. ఈ ద్వీపాలకు అవతల మళ్ళీ ద్వీపాలకి మధ్యలో క్షారోద, ఇక్షురసోద, సురోద, ఘృతోద, క్షీరోద, దధిమండోద, శుద్ధోదాః సప్త జలధయః సప్తద్వీప పరిఖాః ఇవ ఆభ్యంతరద్వీప సమానాః ఏకైకశ్యేన యథానుపూర్వం సప్తస్వపి బహిర్ద్వీపేషు పృథక్ పరితః ఉపకల్పితాః. తేషు జంబువాదిషు బర్హిష్మతీపతిః అనువ్రతాన్ ఆత్మజాన్ ఆగ్నేధ్ర ఇద్మజిహ్వ యజ్ఞబాహు హిరణ్యరేతో ఘృతపృష్ఠ మేధాతిథి వీతిహోత్ర సంజ్ఞాన్ యథాసంఖ్యేన ఏకైకస్మిన్ ఏకమేవ అధిపతిం విదధే. ఈ సముద్రాలను కూడా నిర్ణయించి పెట్టాడు. ఆ సముద్రాల నిర్ణయాన్ని క్షారోద, ఇక్షురసోద, ఘృతోద, క్షీరోద, దధిమండోద, శుద్ధోదాః సప్త జలధయః అని చేసి పెట్టాడు. సప్తద్వీప పరిఖాః ఇవ, ఒక్కొక్క ద్వీపానికి ఇవి అగడ్తలుగా ఉండాలి అని నిర్ణయించాడు. క్షారోదం అంటే ఉప్పగా ఉండేటువంటి నీరు కలిగినటువంటి సముద్రం, ఉప్పగా ఉండే నీటికి ఏ రంగు ఉంటుందో ఆ రంగులో ఉండే సముద్రం అని చెప్పుకోవచ్చు. ఇక్షురసోదం, చెరుకు రసం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉండేటువంటి నీళ్లున్న సముద్రం అనుకోవచ్చు. సురోదం, సారా లాంటి మద్యాలు, ఆ మద్యాలు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో ఉండేటువంటి నీళ్లున్న సముద్రం. ఘృతోదం, నెయ్యి కాస్తే ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉండేటువంటి సముద్రం. క్షీరోదం, కాస్త తెల్లవాగు ఉన్నటువంటి నీళ్లున్న సముద్రం. దధి మండోదం, దధి మండ అంటే
పెరుగుని చిలికితే వచ్చేటువంటి మజ్జిగ, లేదా నీళ్లు కలపకుండా ఉన్నప్పుడు ఉన్నటువంటి చిలికిన పెరుగు. ఆ పెరుగు ఏ రంగులో ఉంటుందో, చిలికిన పెరుగు ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉండేటువంటి నీళ్లున్న సముద్రం శుద్ధోదాహ, స్వచ్ఛమైనటువంటి నీరున్నటువంటి సముద్రం. ఏ రంగు లేకుండా స్వచ్ఛంగా కనిపించే నీరున్న సముద్రం అని 7 సముద్రాలను ఆయన నిర్ణయించాడు. సముద్రాలలో రంగులలో చాలా తేడాలు ఉంటాయి, ఆ తేడాలకు కారణాలు ఉంటాయి. ఆ కారణాలన్నిటినీ ఆయన నిర్ణయించాడు. సప్త జలధయ 7 సముద్రాలు, సప్తద్వీప పరిఖాహ ఇవ, ఈ 7 ద్వీపాలకి అగడ్తల్లాగా ఉండేటట్లుగా నిర్ణయించి పెట్టాడు. ఆభ్యంతర ద్వీప సమానాహ, ఆ ద్వీపాల చుట్టూ ఈ సముద్రాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా ఆయనే నిర్ణయించి పెట్టాడు. చేసింది తర్వాత మాట, నిర్ణయించి అయితే పెట్టాడు. ఏకైకశ్యేన యథానుపూర్వం సప్తస్వపి బహిర్ద్వీపేషు పృథక్ పరితః ఉపకల్పితాః. ఈ సముద్రాలు ఒక్కొక్క ద్వీపానికి చుట్టూ ఉన్నాయి. చుట్టూ అంటే మరీ గుండ్రంగా ఏమీ ఉండక్కర్లేదు, ఆ ద్వీపం చుట్టూ ఈ సముద్రాలు ఉన్నాయి. ఈ సముద్రాలు ఆ ద్వీపాలకి ఎల్లలు అని నిర్ణయించాడు. బహిర్ద్వీపేషు పృథక్ పరితః ఉపకల్పితాః. ఈ 7 ద్వీపాలుగా నిర్ణయించినటువంటి వీటికి జంబువాది ద్వీపాలకి జంబువాదిషు బర్హిష్మతీపతి, బర్హిష్మతికి పతి అయినటువంటి ఆ ప్రియవ్రతుడు అనువ్రతాన్ ఆత్మజాన్, తన యొక్క పిల్లల్ని అధిపతులుగా నియమించాడు. ఎలాంటి పిల్లలు? అనువ్రతాన్, తాను చెప్పినట్లుగా నడుచుకునేటువంటి పిల్లలు, వాళ్ళని అధిపతులుగా నియమించాడు. మంచి జరిగిందో ఎందుకు జరిగిందో తెలియదు కానీ 10 మంది పిల్లల్లో 3 పిల్లలు సన్యాసం తీసుకుని వెళ్ళిపోయారు. 7 పిల్లలే మిగిలారు. 7 పిల్లలు మాట వినే పిల్లలు, దానికి తగ్గట్లుగా 7 ద్వీపాలు ఉన్నాయి. కాబట్టి గొడవ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా 7 ద్వీపాలకి 7 పిల్లల్ని అధిపతులుగా నియమించాడు. అందులో జంబూద్వీపానికి ఆగ్నేధ్రుడు అనేటువంటి తన పిల్లవాడిని, మొదటి పిల్లవాడిని అధిపతిగా నియమించాడు. లక్షద్వీపానికి ఇద్మజిహ్వుడు అనేటువంటి 2వ పిల్లవాడిని అధిపతిగా నియమించాడు. శాల్మలి అనే 3వ ద్వీపానికి 3వ పిల్లవాడు యజ్ఞబాహువును నియమించాడు. కుశ అనేటువంటి కుశ ద్వీపానికి హిరణ్యరేతాహ అనే 4వ పిల్లవాడిని నియమించాడు. ఘృతపృష్ఠుడు అనేటువంటి 6వ పిల్లవాడిని క్రౌంచ ద్వీపానికి అధిపతిగా నియమించాడు. ఘృతపృష్ఠ మేధాతిథి అనే 8వ పిల్లవాడినేమో శాక ద్వీపానికి అధిపతిగా నియమించాడు. పుష్కర ద్వీపానికేమో వీతిహోత్ర అనేవాడిని నియమించాడు. 7 పిల్లలు, 7 ద్వీపాలని 7కి పంచాడు. సంజ్ఞాన్ యథాసంఖ్యేన ఏకైకస్మిన్ ఏకమేవ అధిపతిం విదధే. ఈ ద్వీపానికి, ఈ సముద్రాలకి, వీటన్నిటికీ ఎల్లలు ఏర్పరిచినట్లుగా వీళ్ళ అధికారాలకు కూడా ఎల్లలు ఏర్పరిచాడు. అధికారం ప్రదర్శించేటప్పుడు మీరు మీ ద్వీపాన్ని దాటి అధికారాన్ని ప్రదర్శించొద్దు, మీ ద్వీపంలోనే మీరు పనిచేసుకోండి, మీ ద్వీపాన్ని దాటి పని చేయొద్దు అని ఏకమేవ అధిపతిం, ఈ ద్వీపానికి ఇతడే అధిపతి, ఇతడి అధికారమే ఈ ద్వీపంలో చెల్లుతుంది అనేటువంటి అధికార వ్యవస్థను కూడా చేశాడు. క్షారోద, ఇక్షురసోద, సురోద, ఘృతోద, క్షీరోద, దధిమండోద, శుద్ధోదా సప్తజలధయ సప్తద్వీప పరిఖాః ఇవ ఆభ్యంతరద్వీప సమానాః ఏకైకశ్యేన యథానుపూర్వం సప్తస్వపి బహిర్ద్వీపేషు పృథక్ పరితః ఉపకల్పితాః. తేషు జంబువాదిషు బర్హిష్మతీపతిః అనువ్రతాన్ ఆత్మజాన్ ఆగ్నేధ్ర ఇద్మజిహ్వ యజ్ఞబాహు హిరణ్యరేతో ఘృతపృష్ఠ మేధాతిథి వీతిహోత్ర సంజ్ఞాన్ యథాసంఖ్యేన ఏకైకస్మిన్ ఏకైకమేవ అధిపతిం విదధే. ఇలా పిల్లల్ని సెటిల్ చేసిన తర్వాత, మగపిల్లల్ని సెటిల్ చేసిన తర్వాత దుహితరంచ ఊర్జస్వతీం నామ ఉశనసే ప్రాయచ్చత్ యస్యామాసీద్ దేవయానీ నామ కావ్యసుత. దుహితరం, తన ఆడపిల్లని, ఊర్జస్వతి అనే పేరు కలిగిన ఆడపిల్లని, ఊర్జస్వతీం నామ ఉశనసే ప్రాయచ్చత్, శుక్రుడికి ఇచ్చాడు. శుక్రాచార్యుడు అని మనం పిలుచుకునే ఆయనకి ఇచ్చాడు. ఆ
శుక్రాచార్యుడికి ఊర్జస్వతికి యస్యామాసీత్ దేవయాని, దేవయాని అనే ఆవిడ పుట్టింది. దేవయాని నామ కావ్యసుత. శుక్రుడి కూతురు, శుక్రాచార్యుడి కూతురు దేవయాని అనే ఆవిడ మనకు తెలుసు కదా. ఆవిడ ఈ ఊర్జస్వతి అనే ఆవిడకే కూతురు. దుహితరంచ ఊర్జస్వతీం నామ ఉశనసే ప్రాయచ్చత్ యస్యామాసీత్ దేవయాని నామ కావ్యసుత. నైవం విధ పురుషకార ఉరుక్రమస్య పుంసాం తదంఘ్రి రజసా జితషడ్గుణానాం చిత్రం విదూర విగత సకృదాదీత యన్నామధేయమధునా స జహాతి బంధం అని ఆ ప్రియవ్రతుడు చేసినటువంటి పనులు, ఆయన యొక్క సామర్థ్యం ఇవేమీ చిత్రం కాదు. ఆయన పేరు ఒక్కసారి చెప్పుకుంటే చాలు, చాలా గొప్ప ప్రయోజనం లభిస్తుంది అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఏవం విధ పురుషకార. ప్రియవ్రతుడి యొక్క సామర్థ్యం ఎంత గొప్పది అంటే, ఆత్మతత్వాన్ని అందుకున్న పరిస్థితుల్లో కూడా పెద్దవాళ్ళు ఆదేశించారు కదా అనే సంసారానికి వచ్చాడు. ఆ సంసారంలో చక్కగా 10 మంది ఉత్తములైన పిల్లల్ని కన్నాడు. అందులో 3 అత్యుత్తములు, మిగతా 7గురునేమో సరిగ్గా మాట వినేవాళ్ళు. ఆడపిల్లనేమో చక్కటి శుక్రాచార్యుడికి భార్యగా ఇచ్చాడు. తాను రాజ్య వ్యవహారాలు సక్రమంగా చేశాడు, ధర్మపాలనను జాగ్రత్తగా చేశాడు. అసలు భూమిలో అధికార వ్యవస్థలు ఇవన్నీ ఏర్పాటు చేసింది ఆయనే. ద్వీపాలు, వాటికి పేర్లు పెట్టడం, వాటి కొలతలు, ఆ కొలతల ప్రకారం ఎలా నిర్ణయించాలి అనేటువంటి నిర్ణయాలు ఇవన్నీ ఆయనే చేశాడు. ఇంతటి పురుషకార, చాలా గొప్ప పౌరుషం, గొప్ప సామర్థ్యం ఇది. ఇదేమీ చిత్రమైతే కాదు. నైవం విధ పురుషకార చిత్రం. ఎందుకు చిత్రం కాదు అంటే, ఉరుక్రమస్య పుంసాం తదంఘ్రి రజసా జితషడ్గుణానాం న చిత్రం. ఉరుక్రమ ఆ శ్రీమన్మహావిష్ణువు యొక్క పుంసాం భక్తులైనటువంటి పురుషులకి, అందులోనూ తదంఘ్రి రజసా జితషడ్గుణానాం ఆ పరమాత్మ తాలూకు పాదార విందాల యొక్క పుప్పొడి ద్వారా, ఆ రేణువుల ద్వారా జిత షడ్గుణానాం తమలో ఉండేటువంటి అంతఃశత్రువులను గెలిచినటువంటి పురుషులకి ఇలాంటి సామర్థ్యమేమీ చిత్రం కాదు. ఇలాంటి సామర్థ్యం వాళ్ళకు ఉంటుందా లేదా అని ఎవరో ఆలోచించనక్కర్లేదు. భగవద్భక్తులకి, భగవంతుడి మీద భక్తితో షడ్గుణాలను జయించిన వారికి ఉండేటువంటి సామర్థ్యం అనితర సాధ్యం. అలాంటి సామర్థ్యాన్ని ప్రియవ్రతుడు ప్రదర్శించాడు. నైవం విధ పురుషకార ఉరుక్రమస్య పుంసాం తదంఘ్రి రజసా జితషడ్గుణానాం చిత్రం. నా అసంభావితం, ఇదేమి అసంభావితం అని చెప్పుకోవటానికి లేదు. విదూర విగత సకృదాదీత ఎన్నామధేయం అధునా సజహాతి బంధం. ప్రియవ్రతుడి యొక్క అసలు సామర్థ్యం వేరే ఉంది. ఆ ప్రియవ్రతుడి యొక్క పేరును ఎవరైనా తలుస్తే, లేదా ఆ పేరుని ఒక్కసారి నోటితో ఉచ్చరిస్తే, వాళ్ళు ఎంత హీన స్థితిలో ఉన్నా సరే చాలా ఉత్తమ స్థితిని పొందుతారు. విదూర విగత, ధర్మ మార్గం నుంచి కానీ, అసలు ఇలాంటి కర్తవ్య మార్గం నుంచి కానీ చాలా దూరం పారిపోయిన వాడైనా సరే ప్రియవ్రతుడి పేరు ఒక్కసారి ఉచ్చరిస్తే, ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని ఒకసారి కనిపెడితే, ఆయన చేసిన పనులను మనసులో ఆలోచన చేసుకుంటే, సకృదాదీత ఎన్నామధేయం అధునా సజహాతి బంధం, వెంటనే అతను కూడా ప్రియవ్రతుల్లాగా మారిపోవటానికి అవకాశం ఉంది. సజహాతి బంధం, తనలో ఉండేటువంటి దుర్గుణ బంధాలు ఉంటాయి కదా, ఆ దుర్గుణ బంధాలను అతను పోగొట్టుకోగలుగుతాడు. అంతటి స్థాయివాడు ప్రియవ్రతుడు. నైవం విధ పురుషకార ఉరుక్రమస్య పుంసాం తదంఘ్రి రజసా జితషడ్గుణానాం చిత్రం విదూర విగత సకృతాదీత ఎన్నామధేయం అధునా సజహాతి బంధం అని ఈ శ్లోకంలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. స ఏవం అపరిమిత బలపరాక్రమ ఏకదాతు దేవర్షి చరణానుశయనానుపతిత గుణ విసర్గ సంసర్గేణ అనిర్వృతమివాత్మానం మన్యమాన ఆత్మనిర్వేద ఇదమాహ. ఇన్ని పనులు చేస్తున్నాడు కదా ప్రియవ్రతుడు. ఒకవైపు రాజ్యపాలనను చక్కగా చూసుకుంటున్నాడు, ఇంకోవైపు గృహస్థాశ్రమంలో చక్కగా భోగాలను అనుభవిస్తున్నట్లుగా ఉన్నాడు, ఇంకోవైపు ఎవరూ చేయలేనటువంటి భూ విభాగాన్ని కూడా చేసి పెట్టాడు. ఇంత పనులు చేస్తుంటే స ఏవం అపరిమిత బల పరాక్రమ, అపరిమితమైన బలాన్ని, అపరిమితమైన పరాక్రమాన్ని ఆయన ప్రదర్శిస్తూనే
ఏకదా ఒకరోజు ఏకాంతంగా కూర్చున్నప్పుడు దేవర్షి చరణానుశయనాను పతిత గుణ విసర్గ సంసర్గేణ అనుర్వృతమివ ఆత్మానం మన్యమానః. ఒకరోజు ఏకాంతంలో కూర్చుని ఆలోచించుకుని అదేమిట్రా, ఆ నారద మహర్షి గారు మనకు చేసిన తత్వోపదేశం ఏంటి, మనం నడుచుకుంటున్న తీరేంటి అని ఆలోచించి బాధపడ్డాడు. దేవర్షి చరణానుశయనానుపతిత గుణ విసర్గ సంసర్గ. దేవర్షి ఆ నారదుడు యొక్క చరణానుశయనం, ఆయన పాదాలను పట్టుకోవటం, ఆయన పాదాల ముందు పడుకోవటం, సాష్టాంగ నమస్కారం చేసుకోవటం, ఆయన్ని సేవించుకోవటం, దీని ద్వారా అనుపతిత, దీని ద్వారా ఆయనకు వచ్చినటువంటి తత్వజ్ఞాన మార్గం. అందులో గుణ విసర్గ సంసర్గేణ, వాటి ద్వారా అసలు ఈ గుణాలు ఏమిటి, వీటి తాలూకు సంసర్గాలు ఏమిటి, ఆ సంసర్గాలు ఎన్ని రకాల కష్టాలను తెచ్చిపెడతాయి అనే విషయం ఒకసారి గుర్తొచ్చింది. గుణ విసర్గ సంసర్గేణ, మళ్ళీ మనం వీటిని అంటించుకున్నాము అని అనిపించింది. ఆయనేమో తత్వాన్ని చెప్పాడు, ఆ తత్వాన్ని సరిగ్గా తెలుసుకుంటే ఈ గుణ విసర్గ సంసర్గం మొత్తం పోతుందని చెప్పాడు. కానీ ఇప్పుడేమో మనమే ఈ గుణాలను మళ్ళీ అంటించుకున్నాము అని అనుకున్నాడు. అనిర్వృతమివ ఆత్మానం, మనమేమీ సరి అయిన దారిలో వెళ్ళట్లేదేమో అని కూడా అనుకున్నాడు. అనుకుని ఈ అధికారాలు, ఈ పదవులు, వీటిల్లోనే కూర్చునుంటే మనకేం లాభం అని అనుకుని అనిర్వృతమివ ఆత్మానం మన్యమానః ఆత్మనిర్వేద, తీవ్రమైన వైరాగ్యం ఒక్కసారి తన్నుకొచ్చేసరికి ఇదమాహ, చెప్పబోయే మాటని చెప్పాడు. స ఏవం అపరిమిత బలపరాక్రమ ఏకదాతు దేవర్షి చరణానుశయనానుపతిత గుణ విసర్గ సంసర్గేణ అనిర్వృతమివ ఆత్మానం మన్యమానః ఆత్మనిర్వేద ఇదమాహ. నేను ఇంకా కూడా ఇంద్రియాల సంసర్గంలోనే ఉన్నాను, ఇంద్రియాల తాలూకు ప్రభావాల్లోనే మునిగిపోతున్నానే కానీ నారద మహర్షి గారు చెప్పిన దారిలో నేనేమీ నడుచుకోవటం లేదు అని అనుకున్నాడు. అనుకుని అహో అసాధ్వనుష్ఠితం యదభినివేశితోహం ఇంద్రియైరవిద్యారచిత విషమ విషయాంధకూపే తదలమలం అముష్యా వనితాయా వినోదమృగం మాం ధిగ్ధిగితి గర్హయాంచకార. ఏమన్నాడు? అహో, చాలా అసహ్యంగా ఉంది, అసాధ్వనుష్ఠితం, నేనేమి సరిగ్గా నడుచుకోలేదు. యద్ అభినివేశిత అహం ఇంద్రియైరవిద్యారచిత విషమ విషయాంధకూపే. అవిద్య అనేటువంటి ఒక స్త్రీ అనుకుందాము, ఆవిడ ఒక బావి తవ్వి పెట్టింది. ఆ బావి హెచ్చు తగ్గులతో కూడినటువంటి బావి, విషయాలు అనేటువంటి చీకట్లతో నిండిన బావి, లేదా చీకటిగా ఏమీ కనిపించనటువంటి బావి, చీకటి గుయ్యారం అది. అలాంటి బావిలో నన్ను నేను తోసేసుకోవటం మాత్రమే కాదు, అభినివేశిత, అందులోనే నివాసం ఉంటున్నాను. నివాసం ఉండటం మాత్రమే కాదు, అంతేకాదు అభినివేశిత, దాని మీద నేను అనేటువంటి భావనను కూడా పెంచుకుంటున్నాను క్రమక్రమంగాను. ఇంద్రియై, దానికి ఇంద్రియాలను తోడుగా వాడుకుంటున్నాను. ఇంద్రియై అవిద్యారచిత విషమ విషయాంధకూపే అభినివేశిత. ఇలాంటి స్థితిలో ఉన్నాను కాబట్టి తదలం అలం, జరిగింది చాలు, ఇంకా చాలు. అముష్యాహ వనితాయాహ వినోదమృగ. ఈ అవిద్య అనేటువంటి స్త్రీ తాలూకు ఆటలాడుకునే మృగంలా నేను తయారైపోయాను. ఆటలాడుకోవటానికి కుక్కనో కోతినో పెంచుకుంటే ఆ కుక్క కోతిలాగా నేను తయారయ్యాను. మాం ధిక్ చెయ్యి, నన్ను నేనే అసహించుకోవాలి, చాలా అసహ్యంగా ఉంది అని గర్హయాంచకార, తనను తాను అసహించుకున్నాడు. అహో అసాధ్వనుష్ఠితం యదభినివేశిత అహం ఇంద్రియైరవిద్యారచిత విషమ విషయాంధకూపే తదలమలమముష్యా వనితాయా వినోదమృగం మాం ధిగ్ధిగితి గర్హయాంచకార. ఈ వైరాగ్యాన్ని, ఇంతవరకు తాను నడుస్తూ వస్తున్నటువంటి దారిని తిట్టుకోవటం, లేదా ఈ దారిని పూర్తిగా గ్రహించుకోవటం అనేది ఎక్కువగా చేసుకుని పరదేవతా ప్రసాదాధిగత ఆత్మ ప్రత్యవమర్శేన అనుప్రవృత్తేభ్య పుత్రేభ్య ఇమాం యథాదాయం విభజ్య భుక్తభోగాంచ మహిషీం మృతకమివ సహ మహావిభూతిం అపహాయ
స్వయం నిహిత నిర్వేద హృది గృహీత హరివిహారానుభావ భగవతో నారదస్య పదవీం పునరేవ అనుససార. ఇలా ఉండి ఏం చేశాడు? పరదేవత శ్రీహరి తాలూకు ప్రసాద అనుగ్రహేణ అవగత అధిగత తనకు సంప్రాప్తించినటువంటి ఆత్మ ప్రత్యవమర్శేన ఆత్మానాత్మ వివేకాన్ని మళ్ళీ ఒకసారి తిరగదోడుకున్నాడు. తిరగదోడుకుని ఇప్పుడు ఆత్మానాత్మ వివేకం వచ్చింది కదా, మనకి కావలసింది ఆత్మస్వరూపమే, అనాత్మగా ఉండేటువంటి రాజ్యాలు, వ్యవహారాలు, భూమి, అధికారాలు, పదవులు ఇవేమీ వద్దు అని నిర్ణయించాడు. నిర్ణయించి బాధ్యత మాత్రం పాటించాలి కాబట్టి అనుప్రవృత్తేభ్య పుత్రేభ్య ఇమాం యథాదాయం విభజ్య, పిల్లల్ని ఇంకోసారి పిలిచి ఈ భూమిని మొత్తం మీకు అధికారాలుగా ఇచ్చాను కదా, వాటిని జాగ్రత్తగా కాపాడుకోండి అని ఒక మాట చెప్పాడు. లేదా ఈ సందర్భంలోనే వాళ్ళకి ఈ దాయ విభాగం అనే దాన్ని చేశాడు. చేసి భుక్తభోగాంచ మహిషీం, తన భార్య బర్హిష్మతి లేదా మిగతా భార్యలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈయన ద్వారా ఎన్నో భోగాలను అనుభవించారు. వాళ్ళ ద్వారా ఈయన భోగాలను అనుభవించినట్లు కనిపించాడు. అలాంటి మహిషీం, బర్హిష్మతి మొదలైనటువంటి వాళ్ళని మృతకమివ అపహాయ, మృత శరీరాన్ని ఎలాగైతే విడిచిపెడతారో వద్దు అనుకుని దానివైపు చూడకుండా మళ్ళీ వెనుతిరిగి చూడకుండా ఎలాగైతే వదిలిపెట్టి వెళ్ళిపోతారో అలా భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భార్య కాదండోయ్, సహ మహావిభూతిం, ఆయనకున్నటువంటి అపరిమితమైన అధికారం, అపరిమితమైనటువంటి సంపదలు, వీటిని కూడా ఇలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మృత శరీరాన్ని చూసేటప్పుడు వెనుతిరిగి చూడొద్దు అని చెప్తారనుకుంటాను. అలాగే ఈయన కూడా వెనుతిరిగి చూడకుండా, నాకున్న సంపదలేవేం లెక్క పెట్టకుండా, ఈ భార్యను లెక్క పెట్టకుండా, సమయం తీరిపోయింది, అయిపోయింది, వీళ్ళతో నాకు సంబంధం తెగిపోయింది అనుకుని ఒక్కసారిగా బయలుదేరాడు. స్వయం నిహిత నిర్వేదో హృదయంలో ఒకవైపు వైరాగ్యాన్ని మాత్రమే ఉంచాడు, మరొక వైపు హృది గృహీత హరి విహారానుభావ. ఈ రాజ్య వ్యవహారాలు వీటన్నిటినీ తోలేశాడు బయటికి. తోలేసి శ్రీహరి తాలూకు విహారము, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క తత్వము, ఆ తత్వము యొక్క సగుణ రూపము, నిర్గుణ రూపము, ఇలాంటి విషయాలను మాత్రమే నింపాడు. మళ్ళీ నింపాడు. హృది గృహీత హరి విహారానుభావ. ఇలా ఈ భగవతో నారదస్య పదవీం పునరేవ అనుససార. భగవంతుడు పూజనీయుడైనటువంటి గురువు నారదుడు, కనీసం ఈయనకి గురువు. ఆ గురువు గారు చెప్పినటువంటి పదవీం, ఆయన చెప్పినటువంటి మార్గాన్ని పునరేవ అనుససార, మళ్ళీ అనుసరించడం ప్రారంభించాడు. ఎక్కడ ఆపుకున్నాననుకున్నాడో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభించుకున్నాడు. మధ్యలో ఇటు వచ్చినా మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోయాడు. పరదేవతా ప్రసాదాధిగత ఆత్మ ప్రత్యవమర్శేన అనుప్రవృత్తేభ్య పుత్రేభ్య ఇమాం యథాదాయం విభజ్య భుక్తభోగాంచ మహిషీం మృతకమివ సహ మహావిభూతిం అపహాయ స్వయం నిహిత నిర్వేదో హృది గృహీత హరి విహారానుభావ భగవతో నారదస్య పదవీం పునరేవ అనుససార అనే తీరులో ప్రియవ్రతుడు మళ్ళీ నారదోపదేశాన్నే పట్టుకుని ఆత్మతత్వ విచారంలో మునిగిపోయి ఆత్మతత్వాన్ని అందుకున్నాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తస్య హవా ఏతే శ్లోకాః. ఆ ప్రియవ్రతుడి గురించి 3 శ్లోకాలు చెప్పాలి. ఆ 3 శ్లోకాలు ఇలా ఉన్నాయి అని తానే శ్రీశుకుల వారు చెప్తున్నారు. ప్రియవ్రతకృతం కర్మ కోను కుర్యాద్ వినేశ్వరం యో నేమి నిమ్నైరకరోత్ ఛాయాం ఘ్నన్ సప్తవారిధీన్ అని పై శ్లోకము కూడా. ప్రియవ్రత కథ తప్పకుండా వినాలి. ప్రియవ్రతుడి తాలూకు ఈ క్రియలను గురించి వినాలి. ఎందుకంటే ఆయన చేసిన పని చాలా గొప్ప పని. ఈ భూమి తాలూకు విభాగం చేయటం అంటే అదేమి చిన్న పని కాదు, చాలా పెద్ద పని. ఆ పెద్ద పని ఆయన చేశాడు అంటే దాని గురించి వినాలి. దాని గురించి ఏం వినాలి అంటే కోను కుర్యాద్ వినేశ్వరం, ఈ ప్రియవ్రతుడు ఏ బలంతో చేశాడు అని ఆలోచించుకోవటానికి వినాలి. ప్రియవ్రతుడు ఏ బలంతో చేశాడు? ఈశ్వర బలంతో ఈశ్వర బలంతో ఈ పని చేశాడు. ఈశ్వరుడి బలమే లేకపోతే
పరమాత్మ సంకల్పమే లేకపోతే, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహమే లేకపోతే ప్రియవ్రతుడు కాదు, ఇంకొకడు కాదు, ఇంత పని చేయటం అనేది జరగదు. కాబట్టి కోను కుర్యాద్ వినేశ్వరం, ఈశ్వరుడు లేకపోతే ఇంత పని ఎవరు చేయగలరు అని అనుకోవటానికి వినాలి. ఎంత పని చేశాడు? యో నేమినిమ్నై అకరోఛాయాం ఘ్రన్ సప్తవారిధీన్. తన రథ చక్రాలతో రథం మీద తిరిగి రథ చక్రాలతో గుంతలు ఏర్పరిచి ఆ గుంతలలో సముద్రాన్ని నింపినంత పని చేశాడు. ఛాయాం ఘ్నన్, నీడ అనేదాన్ని లేదా తమస్సు అనేదాన్ని పోగొట్టి భూమండలమంతా కూడా వెలుగులు నిండినట్లుగా తయారు చేశాడు. ఇంత పని చేశాడు అంటే అసలు భూమి అంటే ఎవరికీ కనిపించని, లేదో కాస్తేదో నివాస ప్రాంతాలు ఉంటే అక్కడే నివాసం ఉండి మిగతా ప్రాంతాలు అపరిచితంగా ఉండేటువంటి పరిస్థితుల నుంచి 7గా భూమిని విభజించి 7టికి 7 రాజుల్ని, అధిపతుల్ని నియమించి వాళ్ళని ఆ రాజ్య వ్యవహారాలు సరిగ్గా చూడమని చెప్పి వ్యవస్థను చక్కగా ఏర్పాటు చేశాడు. ఇంత పని చేశాడు అంటే అది ఈశ్వరానుగ్రహం లేనిదే చేయలేడు. కాబట్టి ప్రియవ్రతుడి కథని ఈ కోణంలో చూసుకోవాల్సిందే. ప్రియవ్రతకృతం కర్మ కోను కుర్యాద్ వినేశ్వరం యో నేమి నిమ్నైరకరోత్ ఛాయాం ఘ్నన్ సప్తవారిధీన్. అలాగే భూసంస్థానం కృతం ఏన సరిద్గిరి వనాదిభిః సీమాచ భూత నిర్వృత్యై ద్వీపే ద్వీపే విభాగశః. ఆయన చేసిన పనిని గురించి మనం ఎక్కువ చెప్పుకోవటం లేదు, మన సందర్భం దానికి వీలుగా లేదు కాబట్టి. కానీ ఇంకా ఎక్కువ పని చేశాడు. భూసంస్థానం కృతం, భూమిని ఒక రచనాప్రాయంగా మార్చాడు. భూమి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలతో నిండి ఉంది, ఏ ప్రాంతాల నుండి ఏ ప్రాంతాల వరకు ఏ ద్వీపం పేరు, ఆ ద్వీపం తాలూకు ఎల్లలేంటి, ఎక్కడ ఏ పర్వతాలున్నాయి, ఎక్కడ ఏ సముద్రాలున్నాయి, ఎక్కడ ఏ నదులు ప్రవహిస్తున్నాయి, వీటన్నిటినీ రిజిస్టర్ చేయించాడు. సరిద్గిరి వనాదిభిః, ఎక్కడ ఏం నదులు పారుతున్నాయి అని రాయించాడు. ఎక్కడ ఏ పర్వతాలు ఉన్నాయి అని లిస్ట్ రాయించాడు. ఎక్కడ ఏ అడవులున్నాయి, అడవుల యొక్క విస్తీర్ణం ఎంత అని కొలిచి నిర్ణయించి పెట్టేశాడు. సీమాచ, ఏ ద్వీపం తాలూకు ఎల్ల ఎంతవరకు అని చేశాడు. దీనివల్ల భూత నిర్వృత్తి అయి అక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళకి, అక్కడ నివాసం ఉండేటువంటి జంతువులకి కూడా చాలా సౌకర్యం కలుగుతుంది. ఇలాంటి సీమలు ఎల్లలు నిర్ణయించడం వలన, ఇలాంటి నిర్ణయాలు జరగటం వలన ఎంత సౌకర్యం జరుగుతుందో చెప్పలేము. అలాంటి పనులు చేశాడు. ద్వీపే ద్వీపే విభాగశః, ఇది ఒక్కొక్క ద్వీపానికి చేసి పెట్టాడు. ద్వీపాల విభాగం చేసి ఒక్కొక్క ద్వీపాల్లో ఎన్ని పర్వతాలు, ఎన్ని నదులు, ఎన్ని వనాలు ఉన్నాయి, అక్కడ ఎల్లలు ఎలా ఉన్నాయి, ఏ సముద్రం నుంచి ఏ సముద్రం వరకు ద్వీపము, ఎక్కడ ఏమేమి ప్రాణులు సంచరిస్తున్నాయి, ఇవన్నీ రిజిస్టర్ చేసి పెట్టాడు. భౌమం దివ్యం మానుషంచ మహిత్వం కర్మయోగజం యశ్చక్రే నిరయౌపమ్యం పురుషానుజనప్రియ. ఇంత చేస్తున్నా సరే వీటి మీద ఏమీ ఆసక్తిని పెంచుకోలేదు. ఈ భూమి మీద కానీ, తన పదవి మీద కానీ, అధికారం మీద కానీ ఎక్కడ ఆసక్తినేమీ చూపించలేదు. చూపించకుండా భౌమం, భూమి కంటే కింద ఉండే పాతాళంలో ఉండే భోగాలను లెక్క చేయలేదు. దివ్యం, ఇంత గొప్ప పని చేస్తున్నాను కదా, నాకు స్వర్గలోకంలో ఫలితాలు ఉంటాయి అని వాటిని చూడలేదు. మానుషంచ, తాను మనిషిగా ఉన్నప్పుడు భోగాలను అనుభవించాలని కోరుకోలేదు. మహిత్వం, అదేమీ చిన్న స్థాయి భోగం కాదు, మహిత్వం చాలా గొప్పది. కర్మయోగజం, తాను చేసిన అద్భుతమైన కర్మలకు ఫలితంగా అందింది. అయినా సరే యశ్చక్రే నిరయౌపమ్యం, వీటన్నిటినీ నరకప్రాయంగా భావించి ఛీ 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 అని అనుకుని, నేనేమిటి, ఎలా ఉండవలసిన వాడిని, నా నారద మహర్షి గారు, నా గురువు గారు నాకు చేసిన ఉపదేశం ఏంటి, నేనున్న తీరేంటి అని అసహించుకోవటానికి వాడుకున్నాడు. కానీ ఇవన్నీ నరకప్రాయాలుగా ఉన్నాయి అని అనుకున్నాడే కానీ గొప్పగా ఉన్నాయని కూడా కనీసం అనుకోలేదు. యశ్చక్రే నిరయౌపమ్యం, ఎప్పటికీ పురుషానుజనప్రియ, ఈ భోగాల మీద ఏమీ ఆసక్తిని పెంచుకోలేదు. తనను పరమాత్మకు దగ్గర చేసినటువంటి నారద మహర్షి గారి మీదే ప్రేమను ఉంచుకున్నాడు. ఆయన చెప్పిన దారే సరి అయింది అనే అనుకున్నాడు. ఎందుకంటే ఆయన పురుషానుజన, పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి భక్తుడు నారద మహర్షి గారు. తనను ఆ భగవంతుడికి దగ్గర చేసింది ఆ నారద మహర్షి గారు.
ఆ నారద మహర్షి గారు చెప్పిందే దారి, ఆయనే మనకు ఇష్టమైన వాడు, ఆయన చెప్పిన దారిలో నడుచుకోవాలి అని అనుకున్నాడు తప్ప ఈ భోగాలు వీటిని అనుభవించాలని ఏ దశలోనూ అనుకోలేదు. మరి ఇలాంటి వాడి ప్రభావాన్ని గురించి విని తీరవలసిందే అని శ్రీశుకుల వారు అంటున్నారు. భౌమం దివ్యం మానుషంచ మహిత్వం కర్మయోగజం యశ్చక్రే నిరయౌపమ్యం పురుషానుజనప్రియ అనే ఈ శ్లోకంలో ఇలా 3 శ్లోకాలను చెప్పి ప్రియవ్రత విజయ అనే పేరు కలిగినటువంటి ఈ ప్రథమాధ్యాయాన్ని 5వ స్కంధంలోని ప్రథమాధ్యాయాన్ని శ్రీశుకుల వారు ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. శ్లోకాల సంఖ్య వేరుగా ఉంది, గద్యాల సంఖ్య వేరుగా ఉంది. 2 కలిస్తే సుమారుగా 40 ఉన్నాయి. శ్లోకాలు గద్యాలు కలిపితే 40 ఉన్నాయి. ఇలాంటి శ్లోక గద్యాలు 40 ఉన్నటువంటి ఈ ప్రథమాధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేశారు. ప్రియవ్రతుడి యొక్క కథని కూడా తాత్కాలికంగా ఇక్కడికి పూర్తి చేశారు. ఈ అధ్యాయంలో ప్రియవ్రతుడు అనేటువంటి ఆయన నారద మహర్షి ద్వారా తత్వజ్ఞానాన్ని సాధించడానికి సమాయత్తం అవ్వటం, అర్థం మాత్రం అవ్వటము, తర్వాత బ్రహ్మసత్రేణ దీక్షిష్యమాణ అని ఎలాగైనా అక్కడే కూర్చుని పరమాత్మను అందుకుని తీరాలి అని సంకల్పించటం. ఈ లోపల తండ్రి గారు, ప్రియవ్రతుడి తండ్రి గారు అయినటువంటి స్వయంభూమనువు గారు వచ్చి కొంచెం నీకు బాధ్యతలున్నాయి అని చెప్పటం, దాన్ని ఈయన ఒప్పుకోలేకపోవటం. అలాంటి పరిస్థితుల్లో బ్రహ్మగారే దిగి వచ్చి ప్రియవ్రతుణ్ణి చక్కటి మాటలతో ఒప్పించి నీకేమి భయం లేదు, నువ్వు బాధ్యతలు తీసుకున్నా సరే నష్టపోవు అని అతనికి విశ్వాసాన్ని కలిగించటం. ఆ విశ్వాసంతో ప్రియవ్రతుడు మళ్ళీ గృహస్థాశ్రమానికి రాజ్యానికి వచ్చి గృహస్థాశ్రమ ధర్మాలని రాజ్యధర్మాలను చక్కగా పాలించుకుని పిల్లలు వాటి వ్యవహారాలన్నీ చూసి భూమిని సక్రమంగా 7గా విభజించి వాటికి పిల్లలకు అధికారాన్ని ఇచ్చి తాను మాత్రం పరమ వైరాగ్యంతో తన గురువైనటువంటి నారద మహర్షి గారు ఉపదేశించినటువంటి తత్వమార్గంలోకి మళ్ళీ ప్రవేశించటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి ప్రథమాధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయాన్ని నారద మహర్షి శ్రీశుకుల వారు మనకు ప్రత్యేకించి ఎందుకు చెప్పదలుచుకున్నారు అనేది ప్రధానమైనటువంటి విషయం. ఈ అధ్యాయాన్ని 2 కోణాల్లో ఆయన చెప్పదలుచుకున్నారు. ఒకటి, తత్వజ్ఞానాన్ని అందుకునే స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా ఒకవేళ గనక ప్రారబ్ధ కర్మ అనేది బలంగా పనిచేస్తుంటే మళ్ళీ సాంసారిక వ్యవహారాల్లోకి వచ్చినట్లయినా ఉండవలసి వస్తుంది, తిరిగి రావలసి వస్తుంది. వాళ్ళ సాధన గనక బలంగా ఉన్నట్లయితే వాళ్ళు సాంసారిక విషయాల్లోకి వచ్చినా సరే వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదు. ఈ సాంసారిక వ్యవహారాలతో వాళ్ళేం పాడవకుండా మళ్ళీ తిరిగి వాళ్ళు ఎక్కడ మొదలు పెట్టుకున్నారో అక్కడికి చేరగలుగుతారు అనే విషయం చెప్పడానికి చెప్పారు. ఇంకొక విషయం, ఏదో తత్వజ్ఞానం కావాలి అంటే అన్నీ విడిచిపెట్టాలి అని చెప్తున్నారు కదా అని ఉన్నట్టుండి అన్నీ విడిచిపెట్టేస్తాము, అన్నీ విడిచి పారిపోతాము అని ఎవరైనా అనుకున్నారు. అది చాలా పెద్ద పొరపాటు. అన్నీ విడిచినా అంతఃశత్రువుల్ని ఎవరూ విడవలేరు. అంతఃశత్రువుల్ని విడవలేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గెలవగలిగింది ఏమీ లేదు. అందువల్ల అంతఃశత్రువులను విడిచిపెట్టడం అనే దాన్ని మొదలు అభ్యాసం చేసుకోవాలి. ఆ అభ్యాసం చేసుకోవటానికి గృహస్థాశ్రమం కానీ ఉన్న పరిస్థితి కానీ ఉన్న కర్తవ్యాలు కానీ ఏవైనా సరే ఇబ్బంది ఏమీ లేదు, అడ్డమేం కాదు. ఇవి వాటికేం అడ్డం పడవు. వీటిని సక్రమంగా నిర్వర్తించుకుంటూ వీటిల్లో అహమ్మమ అనే అభిమానాలని పక్కన పెట్టి కర్తృత్వాభిమానాన్ని ఫలితం మీద ఆశను పక్కన పెట్టి పరమేశ్వరార్పణ బుద్ధితో గనక వీటన్నిటినీ చేసుకుంటూ రాగలిగితే ఈ క్రమక్రమంగా ఈ అంతఃశత్రువులు అనేవి గనక దూరం అయితే ఎక్కడ ఉన్నా ఏదైనా సాధించగలుగుతాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం సాధించాలి తర్వాతి మాట. కానీ ఈ అంతఃశత్రువులు ఉన్నంత వరకు మాత్రం ఏదో వదిలిపెట్టాము వెళ్ళిపోయాము అనుకుంటే ఉపయోగం ఉండదు. కాబట్టి ముందు ఉన్నవాళ్ళు ఉన్న చోట ఉండి ఈ అంతఃశత్రువులను పోగొట్టుకునేందుకు ప్రయత్నాన్ని ప్రారంభించుకోవాలి. దానికి ప్రియవ్రతుడు చేసినటువంటి తీరును ఆదర్శంగా ఉంచుకోవాలి అని చెప్పటానికి మహర్షి గారు ఈ ప్రియవ్రతోపాఖ్యానాన్ని మనకు చెప్తున్నారు. ఇది మనకు ఇంతకుముందే సరిగ్గానే అర్థమైపోయింది గనక
ప్రియవ్రతుడు నడుచుకుంటున్నటువంటి తీరులోనే, నడుచుకున్న తీరులోనే మనం కూడా నడుచుకోవాలి అని నిర్ణయించుకుందాము. ఉన్నది వాళ్ళము ఉన్న చోట ఉంటే తప్పేమీ లేదు. కానీ ఈ ఉన్న చోట మనలో ఎన్ని దోషాలున్నాయి, ఎంతమంది శత్రువులు ఉన్నారు, ఈ కామక్రోధాదులు ఇవన్నీ ఎంతగా బాధిస్తున్నాయి అనే విషయాలను చూసుకుందాము. వీటిని దాటేందుకు మనం ఉన్న చోట ఏం ప్రయత్నం చేసుకోవాలి అనే విషయాన్ని గమనించుకుందాము. మనకి అంతఃశత్రువుల బాధను తగ్గించవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసయైనం శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాము. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు మనం పంచమ స్కంధంలో ప్రథమాధ్యాయంలో 29వ గద్యం నుంచి పారాయణ ప్రారంభం చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే ప్రథమోధ్యాయః ఏవం ఉపశమాయనేషు స్వతనయేషు అథ జగతీపతిః జగతీం అర్బుదాన్యేకాదశ పరివత్సరాణాం అవ్యాహతాఖిల పురుషకార సార సంభృత దోర్దండయుగళాపీడిత మౌర్వీ గుణస్తనిత విరమిత ధర్మ ప్రతిపక్ష బర్హిష్మత్యాశ్చ అనుదిన మేధమాన ప్రమోద ప్రసరణ యౌషిణ్య వ్రీడా ప్రముషిత హాసావలోక రుచిరక్ష్వేళ్యాదిభిః పరాభూయమాన వివేక ఇవ అనవబుధ్యమాన ఇవ మహామనా బుభుజే యావదవభాసయతి సురగిరిం అనుపరిక్రామన్ భగవానాదిత్యః వసుధాతలం అర్థేనైవ ప్రతపత్యర్థేన అవచ్ఛాదయతి తదాహి భగవదుపాసన ఉపచిత అతిపురుష ప్రభావః తదనభినందన్ సమజవేన రథేన జ్యోతిర్మయేన రజనీమపి దినం కరిష్యామీతి సప్తకృత్వః తరణిం అనుపర్యక్రామత్ ద్వితీయ ఇవ పతంగః ఏవా ఉహ తద్రథచరణ నేమికృత పరిఖాతాస్తే సప్త సింధవ ఆసన్ యత ఏవ కృతాః సప్తభువో ద్వీపాః జంబూప్లక్ష శాల్మలికుశ క్రౌంచ శాక పుష్కర సంజ్ఞాః తేషాం పరిమాణం పూర్వస్మాత్ ఉత్తరో యథాసంఖ్యం ద్విగుణమానేన బహిః సమంతత ఉపక్లుప్తాః
క్షారోద క్షారోద ఇక్షురసోద ఇక్షురసోద సురోద సురోద ఘృతోద ఘృతోద క్షీరోద క్షీరోద దధిమండోద శుద్ధోదాః దధిమండోద శుద్ధోదాః సప్త జలధయః సప్త జలధయః సప్త ద్వీప పరిఖా ఇవ సప్త ద్వీప పరిఖా ఇవ అభ్యంతర ద్వీప సమానాః అభ్యంతర ద్వీప సమానాః ఏకైకస్యేన యథానుపూర్వం ఏకైకస్యేన యథానుపూర్వం సప్తస్వపి సప్తస్వపి బహిర్ద్వీపేషు బహిర్ద్వీపేషు పృథక్ పరితః పృథక్ పరితః ఉపకల్పితాః ఉపకల్పితాః తేషు జంబవాదిషు తేషు జంవాదిషు బర్హిష్మతీపతిః బర్హిష్మతీపతిః అనువ్రతాన్ అనువ్రతాన్ ఆత్మజాన్ ఆత్మజాన్ ఆగ్నేధ్ర ఆగ్నేధ్ర యుద్ధమజిహ్వ ఇద్మజిహ్వ యజ్ఞబాహు యజ్ఞబాహు హిరణ్యరేతో ఘృత పృష్ఠ హిరణ్యరేతో ఘృతపృష్ఠ మేధాతిథి వీతిహోత్ర సౌజ్ఞాన్ మేధాతిథి వీతిహోత్ర సంజ్ఞాన్ యథాసంఖ్యేన యథాసంఖ్యేన ఏకైకస్మిన్ ఏకైకస్మిన్ ఏకమేవ ఏకమేవ అధిపతిం విదధే అధిపతిం విదధే దుహితరంచ దుహితరంచ ఊర్జస్వతీం నామ ఊర్జస్వతీం నామ ఉశనసే ప్రాయచ్చత్ ఉశనసే ప్రాయచ్చత్ యస్యామాసీత్ యస్యామాసీత్ దేవయానీ నామ కావ్యసుత దేవయానీ నామ కావ్యసుత నైవం విధః పురుషకార ఉరుక్రమస్య నైవం విధః పురుషకార ఉరుక్రమస్య పుంసాం తదంఘ్రిరజసాజిత షడ్గుణానాం పుంసాం తదంఘ్రిరజసాజిత షడ్గుణానాం చిత్రం విదూర విగత సకృదాదీత చిత్రం విదూర విగత సకృదాదీత యన్నామధేయమధునా సజహాతి బంధం యన్నామధేయమధునా సజహాతి బంధం స ఏవం స ఏవం అపరిమిత బల పరాక్రమః అపరిమిత బల పరాక్రమః ఏకదాతు ఏకదాతు దేవర్షి చరణ దేవర్షి చరణ అనుశయన అనుశయన అనుపతిత అనుపతిత గుణ విసర్గ సంసర్గేణ గుణ విసర్గ సంసర్గేణ అనిర్వృతమివాత్మానం మన్యమానః అనిర్వృతమివాత్మానం మన్యమానః ఆత్మ నిర్వేదః ఆత్మ నిర్వేదః ఇదమాహ ఇదమాహ అహో అహో అసాధ్వనుష్ఠితం అసాధ్వనుష్ఠితం యదభినివేశితః యదభినివేశితః అహం ఇంద్రియైః అహం ఇంద్రియైః అవిద్యారచిత అవిద్యారచిత విషమ విషయాంధకూపే విషమ విషయాంధకూపే తదలమలం తదలమలం అముష్యాః వనితాయాః అముష్యా వనితాయాః వినోదమృగం వినోదమృగం మాం ధిగ్ధిగితి మాం ధిగ్ధిగితి గర్హయాంచకార గర్హయాంచకార పరదేవతా ప్రసాద పరదేవతా ప్రసాద అధిగత అధిగత ఆత్మ ప్రత్యవమర్శేన ఆత్మ ప్రత్యవమర్శేన అనుప్రవృత్తేభ్యః పుత్రేభ్యః అనుప్రవృత్తేభ్యః పుత్రేభ్యః ఇమాం యథాదాయం ఇమాం యథాదాయం విభజ్య విభజ్య భుక్త భోగాంచ మహిషీం భుక్త భోగాంచ మహిషీం మృతకమివ మృతకమివ సహ సహ మహావిభూతిమపహాయ మహావిభూతిమపహాయ స్వయం స్వయం నిహిత నిర్వేదః నిహిత నిర్వేదః హృది గృహీత హృది గృహీత హరి విహారానుభావః హరి విహారానుభావః భగవతః నారదస్య భగవతః నారదస్య పదవీం పదవీం పునరేవానుససార పునరేవానుససార తస్య వా ఏతే శ్లోకాః తస్య వా ఏతే శ్లోకాః ప్రియవ్రత కృతం కర్మ ప్రియవ్రత కృతం కర్మ కోను కుర్యాద్వినేశ్వరం కోను కుర్యాద్వినేశ్వరం యోనేమి నిఘ్నైరకరోత్ యోనేమి నిఘ్నైరకరోత్ ఛాయాం ఘ్నన్ సప్తవారిధీన్ ఛాయాంఘ్నం సప్తవారిధీన్ భూసంస్థానం కృతం యేన భూసంస్థానం
కృతం యేన సరిద్గిరివనాదిభిః సరిద్గిరివనాదిభిః సీమా చ భూత నిర్వృత్యై సీమా చ భూత నిర్వృత్యై ద్వీపే ద్వీపే విభాగశః ద్వీపే ద్వీపే విభాగశః భౌమం దివ్యం మానుషం చ భౌమం దివ్యం మానుషం చ మహిత్వం కర్మయోగజం మహిత్వం కర్మయోగజం యశ్చక్రే నిరయౌపమ్యం యశ్చక్రే నిరయౌపమ్యం పురుషానుజన ప్రియః పురుషానుజన ప్రియః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే ప్రథమోధ్యాయః ప్రథమోధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. అక్కట ఏ ఇంద్రియములచే కట్టంగబడియుండి అందుల వయలేక అజ్ఞాన విరజితంబగు సర్వ విషయములను అంధకూపంబులందు నడగి తరుణులకే వినోద మృగంబునయ్యుంటి అవి ఎల్ల నేనొల్లననుచు రోసి హరికృపచేనప్పుడబ్బిన ఆత్మవిద్యను కల్గి తన వెంట నరుగుదించు కొడుకులకు నెల రాజ్యము కుదురుపరచి తనదు పత్నుల దిగనాడి ధనము విడిచి హరివిహారంబు చిత్తంబునందు నిలిపి పరగనల్లన నారద పదవి కరిగే అని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా గద్య పద్యాత్మకమైనటువంటి అత్యద్భుతమైనటువంటి పఠన పాఠన కార్యక్రమంలో నిరంతరం మనం భాగస్వాములవుతూ ఉన్నాం. ఇటువంటి భాగ్యాన్ని మనకు ఎల్లప్పుడూ ప్రసాదించమని, భగవత్తత్వాన్ని పరిపూర్ణంగా అందుకునేటువంటి భక్తిని, దానికి కావలసిన శక్తిని కూడా సమకూర్చమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి మనం పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.